బాలుని పట్టుకోవడం జరిగింది పోలీసులకు చిక్కాడు. సహస్రను చంపేసిన నిందితుడికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తారు. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కొద్దిసేపటి క్రితం నుంచి దీనికి సంబంధించి ఏకధాటిగా లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంది. సహస్ర విషయం కేవలం ఇది హైదరాబాద్కు లేకపోతే కూకట్పల్లి ఏరియాకు పరిమితం కాలేదు. ఇటు యావత్ హైదరాబాద్ కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తుంది. ఆ తర్వాత కేవలం హైదరాబాద్ కింద కాదు, యావత్ తెలంగాణ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా చెప్పాలంటే దేశంలోనే సంచలనంగా మారిన ఘటన ఇది. 10th విద్యార్థి ఈ ఘటనకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. బాలుడి వ్యవహారాన్ని గమనించారు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ నేపథ్యంలో బాలుడి వ్యవహారంపై అట్టకీకి అనుమానం వచ్చింది. రిమెంబర్, చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 1 కాదు 2 కాదు 80,000 రూపాయలు దొంగతనం చేయడానికి అంశానికి సంబంధించి. అంటే ఇటు సహస్ర పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉండగా విన్నాడా, అక్కడ లోకలైట్స్ కూడా మాట్లాడుతున్న క్రమంలో ఒక మాట అన్నారు. ఒకసారి వచ్చే ప్రయత్నం చేశాడు, మేము మందలించే ప్రయత్నం చేశామంటూ కూడా ఆ స్థానికులు చెప్పుకొచ్చారు. ఆ లెటర్లో మీరు చూస్తే క్లియర్ కట్గా ఉంది. అతగాడు రాసుకున్న తీరు, అతగాడు వ్యవహరించిన తీరు, అతగాడి మనస్తత్వం అన్ని ప్రతిబింబిస్తున్నాయి ఆ లెటర్లో. ప్రస్తుతం సహస్ర ఇంటి దగ్గర కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరా తీసే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు ఆ పిల్లాడు చంపాడు అనే అంశానికి సంబంధించి ఇన్నాళ్ళు అసలు ఎందుకు సహస్రను చంపింది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఒకటైతే, ఎందుకు చంపారు, ఎందుకు చంపాల్సిన అవసరం ఉంది, ఎవరు చంపారు, ఎవరికి అంత అవసరం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళు ఎవరైనా, అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చంపుంటారా? 2-3 అనుమానాలు ప్రధానంగా తెర మీదకి వచ్చాయి. అంటే కుటుంబానికి సంబంధించి ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇలా అనేక కారణాలు తెర మీదకి వచ్చిన సందర్భంలో ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడింది. సహస్రను చంపింది ఎవరో కాదు, 10th విద్యార్థి. పక్కింట్లోనే ఉన్న 10th విద్యార్థి చంపాడు అంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఈ ఘటనకు సంబంధించి అసలు 80,000 రూపాయలు దొంగతనం చేయడం అంటే కనుక ఆ ఇంట్లో డబ్బులున్నాయని చెప్పి వీడికి ఎలా తెలుస్తుంటుంది, ఈ 10th విద్యార్థికి ఎలా తెలుస్తుంటుంది? దాంతోపాటు 80,000 రూపాయలు అంత హెవీ క్యాష్, అంత హ్యూజ్ అమౌంట్ ఆ ఇంట్లో ఉందని చెప్పి ఎలా తెలుస్తుంటుంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుమానం కలిగిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది? అయితే సచిన్ ఇక్కడ చాలా క్లియర్ ఒకటి, ఆ డబ్బుల కోసం 80,000 రూపాయల కోసం అనేది ఆయన వెళ్ళాడనడంలో నాకు తెలిసి బహుశా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందనేది మనం గమనించలేం. బికాజ్ ఇక్కడ డబ్బుల కోసం కంటే కూడా ఆయన వెళ్ళి ఏదో ఒకటి దొంగలించుకోవాలి. ఫస్ట్లీ సహస్రన్ అమ్మాయి అతనికి పరిచయమే. సో తన తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, ఏం పని చేస్తారు, బేసిక్గా పిల్లల మధ్య కన్వర్సేషన్ జరగడమో లేకుండా చూస్తుంటాడు. 10వ తరగతి అబ్బాయి అంటే ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో వాళ్ళు ఇంకా అమాయకులను మనం భావించలేం. మేబీ మైనర్, బట్ ఇంకా వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు అనేది మాత్రం మనం భావించలేం. విల్ బి సంబౌట్ మెచ్యూర్, అన్ని చుట్టుపక్కల జరిగే అంశాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది, సరౌండింగ్స్ కూడా తెలుసుకోగలుగుతారు. సో ఇక్కడ ఈ బాలుడు అప్పటికే ఆ సహస్ర అమ్మాయి పరిచయం, ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండేవాళ్ళు, మాకు 2-3 సార్లు తారసపడ్డారని చెప్పి ఆ ఓనర్ చెప్తున్న మాటలు మనకు అర్థమవుతుందంటే, ఒకటి ఇక్కడ ఆ సహస్రకి అబ్బాయికి మధ్య ఏ రోజైనా ఏదైనా కన్వర్సేషన్ జరగవచ్చు, డబ్బుల గురించో లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు. ఫస్ట్ పాయింట్. ఆ సమయంలో అబ్బాయికి కొంత ఏమైనా వీళ్ళంట్లో డబ్బులు ఉంటాయని ఒక ఆలోచన వచ్చిందేమో, లేదంటే తన చిన్న అవసరాల కోసమో లేకుంటే చిన్న పిచ్చి అలవాట్ల కోసం ఇంకేదైనా ఉండొచ్చు. బికాస్ ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఎలాంటిదనేది మనకు లెటర్ చూస్తే అర్థమవుతుంది. సో ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం ఏదో ఒక రకంగా వెళ్ళిపోయి అక్కడ ఏదో దొంగలించి, అక్కడ ఎవరు ఉండరు, పైన పెంట్ హౌస్ కంప్లీట్ డ్రైగా ఉంటుంది, ఎవరు ఉండరు, ఇంకో పక్కన ఇల్లు లేదు, సో లాక్ వేసి ఉంటుంది, ఈజీగా వెళ్ళొచ్చు అనుకున్నాడు. ఏమనుకున్నాడు, అక్కడ వెళ్ళిపోయి ఏదో ఒకటి లాక్ తీయాలి. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి సహస్ర ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు హత్య గావించబడింది, ఆ తర్వాత ఇప్పుడు మరణించింది, అసలు విషయం బయటపడింది. లేకపోయినట్టయితే డైరెక్ట్గా తను ఎగ్జిక్యూట్ చేసినటువంటి ప్లాన్ ప్రకారం, తను రాసినటువంటి ప్లాన్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేసేవాడు. వెళ్ళేవాడు, డోర్ ఓపెన్ చేసేవాడు, లాక్ రిమూవ్ చేసేవాడు, లోపలికి వెళ్ళేవాడు, గ్యాస్ తీసేవాడు, టేబుల్ తీసేవాడు, ఫైర్ చేసేవాడు, గ్యాస్ లీక్ చేసేవాడు, ఏదో ఒకటి దొంగలించుకొని బయటకు వచ్చేవాడు. అక్కడ ఏదో ఒకటి దొంగలించుకునేటువంటి అంశమే మనం చూసాం. కానీ అక్కడ నిజంగా 80,000 ఉందా అంటే, ఇక్కడ ఇనిషియల్గా పోలీసులు కూడా ఇక్కడ 80,000 దొంగలించారని, తల్లిదండ్రులు కానివ్వండి 80,000 రూపాయలు దొంగలించారని, తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవుడి గుళ్ళో ఉన్నటువంటి హుండీని పగలగొట్టారని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు విషయం, అక్కడ తల్లిదండ్రులు తన కూతురు కోల్పోయిన తర్వాత ఎవరైనా ఇంకా అక్కడ ఏం దొంగలించాడు, ఏం జరిగిందని భావించారు కదా, దాని గురించి ఆలోచించారు కదా. సో బహుశా ఆ రకంగా ఇది కొంత పక్కకు నెట్టబడింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ముందుగా సహస్రాన్ని గమనించి ఉంటాడు బహుశా. సో సహస్రాన్ని గమనించి, లేకుంటే సహస్రం అప్పటికే ఇంట్లో ఉంది కాబట్టి తను వెళ్ళగానే నాకు తెలిసి బహుశా ఆయన అంచనా ఏంటి, ఆ అబ్బాయి ఆలోచన ఏంటంటే, ఆ ఉన్నటువంటి గుడి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవుడి రూమ్ లో పక్కగా హుండి ఉంటుంది, హుండిలో ఎంతో కొంత కానుకలేసి ఉంటారు, దేవుడికి మొక్కుకొని ఎంతో కొంత కానుకలేసి ఉంటారు. సో అది బద్దలు కొట్టేసి ఎంతో కొంత డబ్బులు వస్తే జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి. అంతవరకు ఆలోచించుంటాడు బహుశా. లక్షలు కావాలి, వేలకు రావాలని ఒక ఆలోచనతో బహుశా. బట్ మీరు అంటుంటే ఇంట్రెస్టింగ్ గా, ఒకవేళ హుండి అనుకుందాం, దట్
ఆ సినారియో ఆ కేసు అయితే ఓకే. బట్ ఆ తన లెటర్లో రాసుకున్నాడు, లాక్ అంటున్నాడు, ఇలా అనేక అంశాలని ప్రస్తావిస్తున్న సందర్భం మనకు కనిపించింది. సో అంటే ఇది ఎక్కడో ఇటు ఆ సహస్ర పేరెంట్స్ మధ్య జరిగిన కాన్వర్సేషను, లేకపోతే సహస్రతో జరిగిన కాన్వర్సేషను అక్కడ రిప్లికేట్ అయి ఉండొచ్చేమో. ఆ సహస్ర పేరెంట్స్ కూడా అబ్బాయితో మాట్లాడి ఉంటే కొంత మేబీ అనుమానం వచ్చేదేమో, లేకపోతే ఇంకేదైనా అనుమానం వ్యక్తం చేసేవారు. ఇక్కడ చూడండి, చివరన పర్ఫెక్ట్ గా అన్ని ఆధారాలు దొరికాయి, పోలీసులు ఎగ్జిక్యూట్ చేశారు, అబ్బాయిని దొరకబట్టారు. లేక అప్పటివరకు అసలు అనుమానం కూడా రాలేదు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగించినటువంటి కొంత అనుమానం వ్యక్తం చేయడం, పోలీసులకు ఏదో ఒక చిన్న ఆధారం దొరకడంత వరకు కూడా అక్కడ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయలేదు. నాకు తెలిసి ఆ తల్లిదండ్రులు పిలిచి ఆ అబ్బాయి డబ్బుల గురించి డిస్కస్ చేసేంత అవకాశం కూడా ఉండకపోవచ్చు. వన్ థింగ్, వాళ్ళు పెంట్ హౌస్ లో ఉంటారు, వాళ్ళు ఏ టైంకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు, మొత్తం వాళ్ళకు క్లారిటీ అయితే ఉంది. సో అబ్బాయి ఏమనుకున్నాడంటే ఎలాగైనా సరే అక్కడి నుంచి వెళ్ళేటువంటి ఆ క్రమంలో నేను ఎంటీగా ఉన్నటువంటి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి, పెంట్ హౌస్ వచ్చిన అక్కడ ఎవరు కూడా ఉండరు, ఎంటీగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోయి గ్రాబ్ చేసుకొని ఏదో రకంగా వచ్చేసి ఆ సిచ్యువేషన్ నుంచి దాన్ని బయటపడాలని ఒక ఆలోచన చేసి ఉంటాడు బహుశా. సో ఈజీగా వెళ్ళొచ్చు, డోర్ని కట్ చేస్తాను, డోర్ని కట్ చేసి డబ్బులు తీసుకుంటాను, గ్యాస్ టేబుల్ అంతా పక్కగా రాసుకున్నాడనంటే పక్కగా ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా ఏదో ఒక రకంగా ఆయన ఎగ్జిక్యూట్ చేయాలనే ఒక ఆలోచనతో అయితే ఉన్నాడు. సో ఆ సిచ్యువేషన్లోనే అక్కడికి వెళ్ళిపోయాడు. సహస్ర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి ఆ పగలగొట్టిన తర్వాత ఎంతో కొంత దోచుకోవాలన్నటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి కాస్త సహస్రాన్ని హతమార్చిన తర్వాత ఇంకా వెతకడం మొదలు పెట్టాడు. అంటే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, తన యొక్క డిసపియరెన్స్ కోసం, తనని కనిపించకుండా చేయడం కోసం, ఏదో వెతకడం కోసం ఏదో చిన్న ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆ క్రమంలో ఈ డబ్బులు దొరికి ఉండొచ్చు. సో ఈ డబ్బులని గ్రాప్ చేసుకొని అక్కడి నుంచి పరారైపోయాడు. సో ప్రస్తుతానికి సహస్రాకు సంబంధించిన అంశంలో ఎవరు కూడా ఊహించలేదు సచిన్. ఆ చిన్నారిని తనతో పాటుగా రోజు ఆడుకునేటువంటి ఆ బాలుడే ఇంత దుర్మార్గానికి యత్నిస్తాడు, ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతాడని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు బహుశా. సో అటువంటి ఒక సిచ్యువేషన్ చోటు చేసుకుంది. సో ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకి, ఇంత దారుణానికి ఆయన పాల్పడ్డాడంటే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటనేది. సో ఒక జనరల్గా మనం ఆలోచిస్తే పిల్లలంతా ఆడుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం, చిన్న గొడవలు ఉంటూ ఉంటాయి. కానీ డైరెక్ట్గా ఇంత దుర్మార్గానికి పాల్పడేటువంటి ఆలోచనే ఆ బాలుడు చేశాడు అని అంటే, సో తను ఎంత హిడెన్ ఎజెండాతో ఉండి ఉంటాడు, లేకపోతే తను ఎంత ఒక ఇంటెన్షన్తో ఉండి ఉంటాడు, లేకపోతే ఎన్నిసార్లు స్కెచ్ వేసి ఉంటాడు. సో వన్ థింగ్, సహస్ర ఇంట్లోనే మాత్రమే దొంగతనం చేయాలని ఒక ఆలోచనతో ఉన్న మాట అయితే ఇక్కడ 100% ఆయన లెటర్ ద్వారా అర్థమవుతోంది. రిమూవ్ లాక్, టేక్ ది మనీ, లాక్ మళ్ళీ క్లోజ్ చేయాలి, బయటకు వచ్చేయాలి, గ్యాస్ లీక్ చేయాలి. దీనంతా కూడా ఒక ప్రమాదకంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా బాలుడు చేశాడు. ఇది మాత్రం చాలా క్లియర్ కనబడుతోంది. కానీ దీని తర్వాత ఇంతలా వస్తుంది, ఇంత జరుగుతుంది, సహస్ర అక్కడ ఉంటుంది, సహస్రాన్ని హతమారుస్తానన్న ఆలోచన కూడా బహుశా ఆయన చేసి ఉండడు.